ఆ, ఈ సెషన్లో పరిశుద్ధాత్మ సిద్ధాంతము ఎందుకు ముఖ్యం అనేది మనం చూద్దాం. ఐఎమ్ షూర్ ఆల్రెడీ మీరు ఒక వన్ ఆర్ టూ థియాలజీ క్లాసెస్ చేసి ఉండొచ్చు, ఫౌండేషనల్ క్లాసెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిబ్లియాలజీ, రైట్, దైవ శాస్త్రము, తర్వాత క్రీస్తు శాస్త్రము అని ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీరు డీల్ చేస్తారు. అయితే మనము మళ్ళీ సపరేట్గా వై షుడ్ వి డూ దాట్, ఈ ప్రత్యేకంగా న్యూమటాలజీ లేకుంటే పరిశుద్ధాత్మ ఆ, సిద్ధాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఏందనేది మనం కలడానికి ఆస్కారం ఉంటుంది. సో దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ ఐ వుడ్ లైక్ టు షేర్. ఒకటి ఏంటంటే, మరి త్రిత్వం ద్వారా త్రియేక దేవుని అనుభవం విశ్వాసికి వ్యక్తిగతంగా అవుతుంది. ఓకే, చూడండి, అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనము త్రియేక దేవుని గురించి ఆలోచిస్తే, దేవుడు హీస్ ట్రాన్సెండెంట్. తండ్రి అయిన దేవుడు హీస్ ట్రాన్సెండెంట్, అంటే అతీతమైన వ్యక్తి. ఆయన యొద్దకు ఎవరూ చేరుకోలేరు. ఆయన పరలోకంలో నివసిస్తూ ఉన్నాడు. అలాగే యేసు ప్రభు గురించి కనుక ఆలోచించినట్లయితే, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి మానవ శరీరాన్ని ధరించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. సో ఒక రీతిగా చెప్పాలంటే, యేసు అలాగే యేసుకు విశ్వాసులకు మధ్యలో కొంచెం ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది ఒక రీతిగా, అంటే చరిత్ర రీతిగా చూసుకుంటే. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచిస్తే బైబిల్ మనకు చెప్పేది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు, అలాగే మన జీవితాల్లో పనిచేస్తున్నాడు. హీఈస్ రెసిడెంట్ విత్ ఇన్ us. ఆయన మనలో నివసించే దేవుడని వాక్యము చెబుతోంది. సో కనుక పరిశుద్ధాత్ముని ద్వారా మరి త్రియేక దేవుని అనుభవాన్ని మనము వ్యక్తిగతంగా తెలుసుకుంటాం. we're able to experience God through the Holy Spirit. సో గనక మనము పరిశుద్ధాత్మ శాస్త్రమును నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం, రైట్? అంత మాత్రమే కాకుండా రెండవ కారణం ఏంటంటే, త్రిత్వములోని ఇతర సభ్యులు, రైట్, త్రిత్వంలోని ఇతర సభ్యుల కంటే పరిశుద్ధాత్ముని పని ప్రముఖంగా ఉండే కాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో చూస్తే మరి ఎక్కువగా మనము తండ్రి అయిన దేవుని చూస్తున్నాం, కుమారుని కూడా చూడగలము. వీ కెన్ సీ గ్లిమ్సెస్, కానీ అంత స్పష్టంగా మనకు కనిపించకపోవచ్చు. బట్ చాలా ప్రవచనాలు ఉన్నాయి. అంతకుముందు కూడా మనం ఉదాహరణకు ఆదికాండము 3:15 నుంచే కుమారుని గురించి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం, ప్రవచనాన్ని చూస్తున్నాం. అయితే గాస్పల్స్లో, సువార్తలో గనక చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. ఎక్కడ చూసినా మనకి యేసు ప్రభు కనిపిస్తాడు. అయితే యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత అపోస్తుల కార్యం నుంచి కూడా మనము పరిశుద్ధాత్ముని కార్యాలు ఎక్కువగా చూస్తాం. అందుకే చాలా మంది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ని, అపోస్తుల కార్యములను వాస్తవానికి పరిశుద్ధాత్ముని కార్యములు అని అనాలని అంటారు. ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా అపోస్తుల కార్యములు 1:8 చెప్పబడిన రీతిగా మరి దేవుని బిడ్డలు, తన శిష్యులు యెరూషలేములోను, సమరయలోను, యూదయలోను, రైట్, బూదిగంతముల వరకు ఎలా సాక్షులుగా ఉన్నారో పరిశుద్ధాత్ముడు వారికి ఏ రీతిగా సహాయం చేసాడో మనం చూడగలము. సో మనము ఇప్పుడుంటున్న కాలం ఎలాంటిదంటే, పరిశుద్ధాత్ముని పని మరి ప్రముఖంగా మనకు కనిపిస్తుంది, రైట్? ఆ సమయంలో మనం జీవిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, కుమారుడైన యేసు పరలోకంలో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు హీఈస్ రైట్ విత్ us. ఆయన మనతో ఉన్నాడు, మనల్లో ఉన్నాడు అనే వాక్యం చెబుతుంది. ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చినప్పటి నుంచి ఆయన మనలో ఉన్నాడు. సో కాబట్టి మనము ఈ యొక్క సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంత మాత్రం కాకుండా మూడవదిగా,
పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మన అంతరంగంలో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అంటే దేవుని ఈరోజు మనము ఎలా అనుభవించగలము, ఎలా తెలుసుకోగలము, ఆయన సన్నిధిని ఎలా అనుభవించగలమంటే పరిశుద్ధాత్ముని కార్యం ద్వారా. ఇది క్రైస్తవ జీవితానికి స్పష్టమైన వాస్తవికతను కల్పిస్తూ ఉంది. చూడండి, ఈ ప్రపంచం కనుక ఇప్పుడు చూస్తే పీపుల్ ఆర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాల వెనుక వెళ్తున్నారు. అయితే క్రైస్తత్వం అనేది కేవలము అనుభవాలపై ఆధారపడిన విశ్వాసం కాదు. నో, వి డోంట్ డూ దాట్. ఓకే, మనకు ఖచ్చితమైన మనం నమ్మే వాటికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. మన మెదడు ఉపయోగించాలి, దేవుని పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. కానీ అదే సమయంలో దేవుని అనుభవించడం అనేది కూడా ప్రాముఖ్యమైన విషయమే. దానికి మొత్తం ప్రక్కన కూడా జరపడానికి వీల్లేదు. అయితే ఈ విషయంలో పరిశుద్ధాత్ముడు దేవుని అనుభవించుటకు మనకు సహాయపడతాడు. దేవుని యొక్క సన్నిధిని ఎలా అనుభవించగలమంటే ఈరోజు పరిశుద్ధాత్ముని ద్వారా అనే విషయాన్ని మనం గమనించాలి. సో గనక ఇది క్రైస్తవ జీవితానికి స్పష్టమైన వాస్తవికతను కల్పిస్తుంది. టాంజిబుల్ రియాలిటీ. ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం కాబట్టి మనము స్పష్టంగా ఆ ప్రభువుని అనుభవిస్తూ ఉంటాం. సో ఈ 3 కారణాలు బట్టి మనము పరిశుద్ధాత్మ శాస్త్రమును నేర్చుకోవలసిన వారమైంటున్నాం. ప్లస్ ఒక రీతిగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ శాస్త్రము చాలామందికి అర్థమవడానికి కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ టీచింగ్ లేదు ఈ విషయంలో, రైట్? ఎందుకంటే బైబిల్లో తండ్రి అయిన దేవుని గురించి చాలా స్పష్టంగా రెవల్యూషన్ ఉంది. అనేకమైన విషయాలు తండ్రి అయిన దేవుని గురించి బయలుపరచబడ్డాయి. కుమారుడైన యేసు గురించి అనేకమైన విషయాలు చాలా స్పష్టంగా బయలుపరచబడ్డాయి. కానీ వీరిద్దరితో పోల్చుకుంటే పరిశుద్ధాత్ముని గూర్చిన వాక్య భాగాలే కానీ టీచింగ్ అని కొంచెం తక్కువగా ఉంటుంది, రైట్? అలాగే తండ్రి అయిన దేవుడు అంటే మనకు ఓకే, మనందరికీ తండ్రులు ఉన్నారు కాబట్టి తండ్రి అయిన దేవుడు అంటే కొంచెం మనకు అర్థమవుతుంది, కనెక్ట్ అవ్వగలం. కుమారుడు అంటే యేసు ప్రభు శరీరధారిగా భూలోకానికి వచ్చాడు కాబట్టి, మానవునిగా వచ్చాడు కాబట్టి మనం కొంచెం గ్రహించగలం. కానీ పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపి కాబట్టి మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అఫ్కోర్స్ తండ్రి అనే దేవుడు కూడా ఆత్మస్వరూపియే, బట్ తండ్రి అనే టైటిల్ మనం ఉపయోగిస్తాం కాబట్టి, ఆ శీర్షికను ఉపయోగిస్తాం కాబట్టి కొద్ది మట్టుకు మనం అది కనెక్ట్ అవ్వగలం. బట్ పరిశుద్ధాత్ముడు వచ్చేసరికి కేవలము ఆయన స్వరూపియే అన్నప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకున్న మరొక చిక్కు ఏంటంటే, కింగ్ జేమ్స్ బైబిల్లో చాలా చోట్ల పరిశుద్ధాత్మ అని తర్జుమా చేసే ఆ స్థలంలో ఏమనుందంటే హోలీ గోస్ట్ అని ఉంది. హోలీ స్పిరిట్ కాదు, హోలీ గోస్ట్. సో చాలా మంది హోలీ గోస్ట్ అంటే ఏంటి, ఇది ఒక ఆత్మ అంటే, ఇది ఒక గోస్ట్ అంటే నెగటివ్ కనోటేషన్స్ ఉంటాయి, నెగటివ్గా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. సో గనక కొంతమంది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా తప్పు బోధలు చేసేవారు ఉన్నారు. ఈ ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముడు సబార్డినేట్గా ఉంటున్నాడు, అంటే తండ్రికి కుమారునికి సబార్డినేట్గా, అంటే వారికి ఇష్టపూర్వకంగానే లోబడి పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తక్కువ వాడని కొంతమంది అంటారు, పరిశుద్ధాత్ముడు అసలు దేవుడు కాదని కొంతమంది అంటారు, రైట్? ఒకవేళ దేవుడైనా తక్కువ దేవుడు అని అంటారు. బట్ ఐఎమ్ షూర్ మీరు త్రిత్వంలో ట్రినిటీ నేర్చుకున్నప్పుడు ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉండొచ్చు. సో యూ మైట్ హ్యావ్ లెర్న్ దాట్ పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా దేవుడు. సో ఇలాంటి సవాళ్ళు ఉన్నాయన్నమాట మనము ఈ యొక్క డాక్టరీన్ గురించి ఆలోచించినప్పుడు. కాబట్టి మనము ఈ పరిశుద్ధాత్మ శాస్త్రంను స్టడీ చేయడము చాలా చాలా ప్రాముఖ్యం. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ టాపిక్. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకుందాం. ద పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం. మరి నేను చాలా మందిని అడిగినప్పుడు
పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన ఒక వ్యక్తియా, ఆయన ఒక శక్తియా అంటే చాలామంది ఆయన ఒక శక్తి అని అంటారు. మనము ఉపయోగించే భాష కూడా పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చింది, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడింది, రైట్? సో ఇలాంటి భాషను మనం ఉపయోగిస్తూ ఉంటాం. మనం వాడే పదజాలం కూడా పరిశుద్ధాత్మని యొక్క శక్తిలాగానే చూస్తున్నాం, కానీ ఒక వ్యక్తిలాగా చూడట్లేదు. సో వాట్ ఈస్ ద బిబ్లికల్ ఎవిడెన్స్? బైబిల్ మనకేం చెబుతుంది? ఆ విషయాలు మనం చూద్దాం. మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఒక వ్యక్తి అని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను సూచించడానికి పుల్లింగ సర్వనామాన్ని ఉపయోగించడం జరుగుతుంది, మాస్కులైన్ ప్రొనౌన్. ఓకే, సో ఇక్కడ మీకు నేను స్క్రిప్చర్ రెఫరెన్సెస్ ఇస్తాను కనుక మీరు దయచేసి రెఫరెన్సెస్ రాసుకుంటూ ఓపెన్ కూడా చేసి చదవండి. సో వాస్తవానికి గ్రీక్లో పరిశుద్ధాత్మ అనే పదానికి, ఆత్మ అనే పదానికి గ్రీక్ కూడా వచ్చేసి న్యూమా. ఓకే, నేను చాట్లో ఇంగ్లీష్లో టైప్ చేశాను న్యూమా అనే పదం. సో న్యూమా వాస్తవానికి న్యూటర్ నౌన్ అన్నమాట, అంటే నపుంసక లింగం. న్యూటర్ని తెలుగులో నపుంసక లింగం ఎందుకంటారో తెలియదు, కానీ యాక్చువల్లీ ఇంకొక బెటర్ వర్డ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ నపుంసక లింగం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మనం మాట్లాడుకున్నప్పుడు డేవిడ్ ఈజ్ అ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, హీ ఈజ్ ఆల్సో పాస్టర్. అంటే హీ అంటే అక్కడ సర్వనామం, ప్రణామం. సో నా గురించి మాట్లాడినప్పుడు హీ అని సంబోధిస్తాం. సో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు న్యూమా అనే పదం ఉంది. అది నేను చెప్పినట్లు నపుంసక లింగం. కానీ క్రొత్త నిబంధనలో గనక చూస్తే ఆయనని ఎలా వర్ణించారో మనం చూద్దాం. యోహాన్ రాసిన సువార్త చూడండి, మీరు బైబిల్ తెరిచినట్లయితే యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. అయితే ఆయన ఆయన ఏమనుంది? ఆయన అనే పదం ఇక్కడ ఎకైనోస్ అనే పదము గ్రీక్లో. ది గ్రీక్ వర్డ్ ఇస్ ఎకైనోస్. ఇది మనం చూస్తున్నట్లు ఖచ్చితంగా ఇట్స్ మాస్కులైన్ ప్రొనౌన్ అన్నమాట. ఓకే, పుల్లింగ సర్వనామం. ఇంకా ముందు చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంత చూడండి, ఆయన, మీరు కావాలంటే వీలైతే అండర్లైన్ చేసుకోవచ్చు. ఆయన అని అంటున్నాడు ప్రభు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి చాలా. సో వాస్తవానికి నేను చెప్పాను, న్యూమా అనేది పుల్లింగ నౌను, సారీ నపుంసక నౌను. సో సహజంగా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చి సంబోధించినప్పుడు ఆయన అనకుండా అది అనాలి. కానీ ప్రభుల వారు మరి ఎకేనోస్ అనే పదాన్ని అక్కడ వాడుతున్నాడు. అఫ్కోర్స్ అరమైక్లో మాట్లాడాడు, బట్ ఇక్కడ గ్రీక్లో రాసేటప్పుడు యోహాను ఎకేనోస్ అనే పదం వాడుతున్నాడు. ఇది పదే పదే మనం చూస్తాం యోహాన్ రాసిన సువార్తలు. ఓకే, సో అక్కడ ఒక రీతిగా చెప్పాలంటే గ్రీక్ గ్రామర్ని, రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన కేవలం ఒక శక్తి మాత్రము కాదు అనే విషయాన్ని ఈ వాక్య భాగాలు తెలియజేస్తుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువుగా ఉన్నాడు, ఉన్నది కాదు, ఉన్నాడు. ఇక్కడేమో గ్రీక్ పదం హోస్ అనే పదం వాడబడింది. ఓకే,
హోస్ అనే పదం. ఐ జస్ట్ టైప్. ఓకే, హోస్ అనే గ్రీక్ పదం ఇక్కడ వాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. సో అగైన్ ఇది కూడా ఈ ఈ పదం కూడా, హోస్ అనే పదం కూడా పుల్లింగ సర్వనామం. ఓకే, పుల్లింగ సర్వనామం. పరిశుద్ధాత్మ, ఆత్మ అని వచ్చేసరికి నపుంసక నామవాచకం. ఓకే, న్యూటర్ నౌన్, నపుంసక నామవాచకం. కానీ ఉన్నాడు అనే పదము, హోస్ అనే పదం పుల్లింగ సర్వనామం. సో మీకు అర్థమవుతుంది కదా లాజిక్ అక్కడ. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కేవలము శక్తి మాత్రమే కాదు. ఇంకొక కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ మరియు ఆయన పని వివిధ వ్యక్తులతో మరియు వారి పనితో దగ్గరగా గుర్తించబడిన అనేక వచనాలు ఉన్నాయి. ఓకే, సో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఇన్స్టెన్స్, పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన శీర్షికలో, టైటిల్లో ఒకటి ఏంటంటే పారాక్లెటాస్. యోహాను 14:26 చూడండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము రైట్, చేయును. ఇక్కడ 14:26లో చూస్తే యోహాను పరిశుద్ధాత్మ గూర్చి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మునికి ఇస్తున్నట్లు ఏంటంటే పారాక్లెటాస్. ఇక్కడ 26వ వచనంలో ఆదరణకర్త అని ఉంది కదా, సో అక్కడ పారాక్లెటాస్ అనే పదము వాడబడుతూ ఉంది. తర్వాత 15:26 కూడా మీరు రెఫరెన్స్ రాసుకోవచ్చు. 15:26 దట్ ఈస్ అనదర్ రెఫరెన్స్. తర్వాత 16:7 యోహాను 14:26, 15:26, అలాగే 16:7. అయితే ఈయన ఆదరణకర్త అని వాక్యం ఇక్కడ చెబుతుంది మనకు. రైట్, హీఈస్ కంఫర్టర్, కౌన్సిలర్. ఇదే టైటిల్, ఇదే శీర్షిక యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఇవ్వబడింది. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. 1 John 2:1. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి అక్కడ ఫుట్ నోట్ చూస్తే ఆదరణకర్త అని ఉంది కదా. ఎస్ సార్. సో పారాక్లెటాస్ అనే పదం అక్కడ కూడా యేసు ప్రభుల వారికి సేమ్ టైటిల్ యోహాను ఇక్కడ వాడుతున్నాడు. అంటే ఈ పత్రికలో, సువార్తలోకి వచ్చేసరికి యోహాను గారు మరి పరిశుద్ధాత్మకు అదే శీర్షికను వాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి చేసే పని చేస్తున్నాడు. అంటే వివిధ వ్యక్తులతో మరియు ఒక వ్యక్తి చేసే పనితో దగ్గరగా పరిశుద్ధాత్ముడు గుర్తించబడుతున్నట్లు మనము కొన్ని వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే యేసయ్య మరి చివరి రాత్రి భోజనం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ గురించి చాలా బోధ ఇస్తాడు. అయితే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో 7వ వచనంలో యేసు ప్రభువు వారు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాడు. యోహాను 16:7 చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఓకే, సో నేను వెళ్తేనే ఈ ఆదరణకర్త వస్తాడు అని చెబుతూ 16వ వచనంకి వచ్చేసరికి యేసు ప్రభు ఈ రీతిగా అంటున్నాడు. కొంచెము కాలమైన, అక్కడ మన కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచేదరని చెప్పాను. తర్వాత మరి ప్రభుల వారు తన శిష్యులతో చెబుతున్న విషయం ఏంటంటే
నా వంటి నా వంటి ఆ, వ్యక్తి మరొకడు వస్తాడని 14-16లో చూస్తాం ఆ విషయం. 14-16 ఐ థింక్ నేను వాస్ తండ్రిని రీడింగ్ 16. వేడుకొందును, యా, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మని మీకు అనుగ్రహించును. వేరొక అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి వీలైతే. అది చాలా ప్రాముఖ్యమైన పదం గ్రీక్ లో. ఓకే, సో వేరొక అనే పదము ఆలోస్ అని అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తులా క్రీస్తు మనం చూస్తున్నాం. యోహాను 16-14లో, మరి జోహనైన్ థియాలజీలో మనకు పరిశుద్ధాత్మ శాస్త్రం ఎక్కువగా ఉంటుంది, అందుకే మనము చాలా వాక్య భాగాలను చూస్తున్నాము. యోహాను 16-14లో ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహింపరచు. సో ఎవరిని మహింపరుస్తున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్ముడు యేసయ్యను మహింపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇదే యోహాను రాసిన సువార్తలో నెక్స్ట్ చాప్టర్ చూస్తే 17వ అధ్యాయము 4వ వచనం కనుక చదివితే, యోహాను 17:4, ఇంతకుముందు యోహాను 16-14, యోహాను 17:4లో గనక చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇక్కడేమో కుమారుడైన యేసు తండ్రి అయిన దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అంటే యేసు చేసేదే పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. యోహాను 17లో యేసు ప్రభుల వారు తండ్రిని మహింపరుస్తున్నాడు. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు యేసయ్యను మహింపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. రైట్, సో ఈ వాక్య భాగాలు బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఒక వ్యక్తి అంటే ప్రత్యేకంగా యేసు ప్రభు చేసే పని కూడా పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. యేసు లాంటి వ్యక్తిత్వమే పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. దట్స్ వాట్ వి సీ దట్. అలాగే మనము ఇంకొన్ని వాక్య భాగాలు కనుక చూసినట్లయితే, యా, ఈ పాయింట్ మనం ఇంకొంతసేపట్లో వద్దాం. జస్ట్ మూమెంట్. యా, అలాగే మరికొన్ని వాక్య భాగాలు కనుక చూస్తే, పరిశుద్ధాత్ముని గూర్చి ప్రస్తావన ఎక్కడొస్తుందంటే, తండ్రి గూర్చి మరియు కుమారుని గురించి ప్రస్తావించినప్పుడు పదే పదే పరిశుద్ధాత్మ గురించి కూడా ప్రస్తావన అనేది చూస్తున్నాం మనం. ఉదాహరణకు మనందరికీ తెలిసిన వాక్య భాగం మత్తయి రాసిన సువార్త 28:19, ద గ్రేట్ కమిషన్, ప్రభుల వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి బాప్తిస్మము ఇవ్వండి అని అంటున్నాడు. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అనలేదు, నామము. ఓకే, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికి ఉన్నాడు. తర్వాత ప్రతి చర్చ్ సర్వీస్లో మనం సహజంగా ఆశీర్వచనం ఇస్తూ ఉంటాము. రైట్, 2వ కొరింథీ పత్రికలోని చివరి అధ్యాయము చివరి వచనం కదా, 13వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీ 13-14. రైట్, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము. సో ఒకవేళ మనము బాప్తిస్మము కానీ ఈ బెనడిక్షన్ ఆశీర్వచనం కానీ, ఓకే, తండ్రి యొక్క నామంలో, కుమారుని యొక్క నామంలో, బిల్లీ గ్రహాం గారి యొక్క నామంలో అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది వినడానికి? అరే, తండ్రి అంటే దేవుడు మనకు తెలుసు, కుమారుడు అంటే దేవుడు, బట్ బిల్లీ గ్రహాం గారు ఈజ్ జస్ట్ అ మియర్ మోటల్ మ్యాన్ కదా. అది వినడానికి మనకు సరిగా ఉండదు అది. సో పరిశుద్ధాత్ముడు వీరితో సమానంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుమారుల గూర్చి ప్రస్తావన చేసినప్పుడు
పరిశుద్ధాత్ముని గూర్చి కూడా ప్రస్తావన చేయబడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం కనుక యూదా గ్రంథము 20-21 వచనాలు కనుక చదివితే, యూదా గ్రంథము 20-21 వచనాలు, మనకు టైం ప్రియులారా, ఉండకపోవచ్చు, సారీ, మనకు టైం ఉండకపోవచ్చు ఎందుకంటే మనకు చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. బట్ యూ కెన్ రైట్ డౌన్ ద రెఫరెన్స్. రైట్, యూదా గ్రంథము 1వ అధ్యాయం ఉంది కదా, 20-21 వచనాలు. మళ్ళీ ముగ్గురు వ్యక్తులు చూస్తున్నాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం, అది కూడా రాసుకునే రెఫరెన్స్. 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనము, అక్కడ కూడా ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, గలతీ 4:6లో ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంది. 2 కొరింథీ 1:21-22, 2 కొరింథీ 1:21-22, మళ్ళీ ముగ్గురు వ్యక్తుల గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి ప్రస్తావన 2 కొరింథీ 1:21-22. సో ఇలా పదే పదే మరి పరిశుద్ధాత్మని యొక్క ప్రస్తావన, ఆయన పని వివిధ వ్యక్తులతో మరియు వారి పనితో దగ్గరగా గుర్తించబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. వి సీ దాట్. ఓకే. అలాగే యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్నప్పుడు అక్కడ తండ్రిని చూస్తున్నాము, కుమారుని చూస్తున్నాము, పరిశుద్ధాత్మను చూస్తున్నాము. రైట్, వి సీ ఆల్ త్రీ పీపుల్. అలాగే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 28 వచనం చదివినప్పుడు, మత్తయి రాసిన సువార్త ఈ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త అంటే కొన్నిసార్లు ఈ వాక్య భాగాలు మనం చదువుతాం కానీ మనము ఆ ట్రినిటేరియన్ ఎంఫసిస్ని మనం మిస్ అవుతుంటాం. అంటే త్రిత్వంను నొక్కి చెప్తున్న విషయాన్ని మనము గుర్తించలేకపోతుంటాం. మత్తయి 12:28, దేవుని ఆత్మ వలన, ఓకే నేను చదువుతాను. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెలుగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇక్కడ చూడండి, దేవుని తండ్రిని దేవుని గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ, పరిశుద్ధాత్మ, నేను అనగా క్రీస్తు, ముగ్గురు వ్యక్తులు కూడా చూస్తూ ఉన్నాం. రైట్. సో ఇలా మనము అనేకమైన వాక్య భాగాల్ని చూడగలము. ప్రత్యేకంగా తండ్రి కుమారులతో పాటు పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక వ్యక్తి చేసే పనులు మరి పరిశుద్ధాత్ముడు చేస్తున్నట్లు కొన్ని మనం చూస్తున్నాము. ఉదాహరణకు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనము, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. చూడండి, అపోస్తులు, యెరూషలేములో ఉన్న అపోస్తులు ఏమంటున్నారంటే, ఈ విషయము పరిశుద్ధాత్మునికి మరియు మాకు తోచెను. అంటే ఒక వ్యక్తియే కదా ఇలా ఆలోచిస్తాడు, మనకొకటి తోచుచున్నది అని అంటే, ఇట్ సీమ్ గుడ్ టు ద హోలీ స్పిరిట్ అండ్ టు us అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఇది సరి అయింది అని పరిశుద్ధాత్మకి కనిపించిందంట. పరిశుద్ధాత్మని కనిపించింది, అపోస్తులకు కనిపించింది. అందుకే సో పరిశుద్ధాత్మని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు తండ్రి కుమారులతో పాటు ఆయన ప్రస్తావన ఉంది. అలాగే ఇక్కడ చూస్తే మనుషులందరూ వ్యక్తులు మనకు తెలుసు, మనుషులతో పాటు కూడా ఆయన ప్రస్తావన కనిపిస్తుంది. అంటే ఆయనకు ఒక విషయం మంచిగా అనిపిస్తుంది, ఒక విషయం చెడు అనిపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే చివరిగా పరిశుద్ధాత్మ కొన్ని వ్యక్తిగత లక్షణాలు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కొన్ని వ్యక్తిగత లక్షణాలు కలిగి ఉన్నట్లు మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మరి పరిశుద్ధాత్మ దేవునికి ఆయనకు చిత్తం ఉంది. రైట్, మనకు ఎలాగైతే మన స్వేచ్ఛను బట్టి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, అలాగే పరిశుద్ధాత్మునికి ఆయనకు ఒక చిత్తం ఉంది. పరిశుద్ధాత్మునికి జ్ఞానం ఉంది, ఇంటెలిజెన్స్. అలాగే
పరిశుద్ధాత్మనికి భావోద్వేగాలు కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం బైబిల్లో. రైట్, సో లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ రెఫరెన్సెస్ క్విక్లీ. చూడండి, ఉదాహరణకు యోహాన్ రాసిన సువార్త 14:24-26. యోహాన్ రాసిన సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయండి. పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇవి ఒక వ్యక్తి చేసే పనులే. బోధించుట, జ్ఞాపకం చేయుట అనేది ఒక వ్యక్తి చేసే పనులు. 1 కొరింథీ 12:11 పరిశుద్ధాత్మునికి విల్ ఉంది. రైట్, స్వయచిత్తం ఉన్నట్లు మనం చూస్తున్నాం. 1 కొరింథీ 12:11. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున రైట్, తన చిత్తం చొప్పున ప్రతివానికి పంచి ఇచ్చుచున్నాడు, రైట్ కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కలుగజేయుచున్నాడు. సో తన చిత్తము చొప్పున పరిశుద్ధాత్మనికి ఒక చిత్తం ఉంది. హీ హాజ్ అ విల్. రైట్, ఆయనకు చిత్తం ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆయన ఇష్ట ప్రకారముగా మీరు అక్కడ చూసినట్లయితే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయచ్చు ఉన్నాడు. రైట్, పరిశుద్ధాత్మనికి భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. హి హాస్ ఇమోషన్స్ ఆల్సో. ఫర్ ఇన్స్టెన్స్ ఎఫెసి 4:30 మనందరికీ తెలిసిన వాక్య భాగము. ఎఫెసీలకు రాసిన పత్రిక. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. రైట్, ఆయన కేవలం ఒక శక్తి మాత్రమే అయితే పౌలు భక్తుడు ఈ విషయం రాసేవాడు కాదు. రైట్, పరిశుద్ధాత్మని, దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అని వాక్యం చెబుతుంది. అలాగే మరి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, అపోస్తుల కార్యములు 5:3-4. అపోస్తుల కార్యములు 3-4. అప్పుడు పేతురు అననీయ, నీ భూమిలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది. అంటే పరిశుద్ధాత్మని మనము మోసపరచవచ్చు అంట. రైట్, పరిశుద్ధాత్మని మనము మోసపరచవచ్చు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మునితో అబద్ధం కూడా చెప్పవచ్చు అనే విషయాన్ని మనము అదే వాక్య భాగంలో చూడగలం. రైట్, సో పరిశుద్ధాత్మ దేవునికి భావోద్వేగాలు ఉన్నాయి అనే విషయము మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. 1 తెస్సలోనిక 5:19 చూస్తే, 1 తెస్సలోనిక 5:19 ఆత్మను ఆర్పకుడి అనుంది. డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. ఆత్మను ఆర్పకుడి. 1 తెస్సలోనిక 5:19. స్టెఫెను చనిపోకముందు ఆయన ప్రసంగం చేస్తూ, ఉపన్యాసము చెబుతూ అంటున్నాడు, మీరు మీ పితరులు ఎప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారని. యు రెసిస్ట్ ద హోలీ స్పిరిట్. అపోస్తుల కార్యములు 7:51. అపోస్తుల కార్యములు 7:51 పరిశుద్ధాత్మను మీరు ఎదిరిస్తున్నారు అని మరి స్టెఫెను చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే మనం ఒక వ్యక్తినే ఎదిరించగలము, రెసిస్ట్ చేయగలము, కేవలం శక్తిని చేయలేము. అలా నేను ఒక రాయిని దుఃఖపరచలేను, ఒక వ్యక్తినే దుఃఖపరచగలను. తర్వాత మనందరికి తెలిసిన వాక్య భాగము, ద అన్పార్డనబుల్ సిన్, క్షమాపణ లేని పాపం ఏంటంటే పరిశుద్ధాత్మను దూషించడం కదా. మత్తయి 12:31. మత్తయి 12:31 మనం చూస్తున్నాం. వీ డోంట్ హ్యావ్ టు రీడ్ దాట్, బట్ రెఫరెన్స్ రాసుకోండి. మత్తయి 12:31. సో పరిశుద్ధాత్మను అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాకుంటే ఆయనను ఎలా దూషించగలము? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. రైట్, సో బైబిల్ అంతా చూస్తే పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు, మనకు నూతన జన్మను ఇస్తున్నాడు, మన హృదయాల్ని వెతుకుతూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు, మనకు వెలిగింపునిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేసే పనులే. రోమా 8:26 మనకు తెలిసిన వాక్య భాగము. రోమా 8:26 పరిశుద్ధాత్ముడు మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడని వాక్యం చెబుతుంది. యోహాను 16:8 మనం చూస్తున్నాం. యోహాను 16:8
పరిశుద్ధాత్ముడు లోకాన్ని, లోకస్తుల యొక్క పాపాలని ఒప్పింపజేస్తాడు. ఈ కన్విక్ట్స్ ద పీపుల్. మన పాపాలను ఒప్పింపజేస్తాడు. యోహాను 16:8. సో ఈ యొక్క ఆధారాలన్నిటిని బట్టి మనము వచ్చే కంక్లూజన్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు కేవలము ఒక శక్తి మాత్రమే కాదు, ఆయన ఖచ్చితంగా వ్యక్తి. తండ్రి ఏ రీతిగా అయితే ఒక వ్యక్తి అయి ఉన్నాడు, కుమారుడు ఏ రీతిగా అయితే వ్యక్తి అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా అలాగే వ్యక్తి అయి ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ వి కంక్లూడ్ బేస్డ్ ఆన్ ద బిబ్లికల్ ఎవిడెన్స్. ఓకే, నాకున్న టైంలో యాక్చువల్ నేను 3 వీక్సే చేయగలనని చెప్పాను. సో ఆ 3 వీక్స్లో కొంచెం కాంపాక్ట్గా ఉండొచ్చు, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం గురించి మనం మాట్లాడుకుందాం. చివరి టాపిక్గా ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం. ఓకే, చాలా మందికి మళ్ళీ అనుమానాలు ఉంటాయి. సో లెట్స్ డిస్కస్ దిస్. పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం చూడండి. ఒక రీతిగా చెప్పాలంటే, బైబిల్లో చదివితే యెహోవా దేవుడని ఎవరు ప్రశ్నించరు. యెహోవా సాక్షులు కూడా యెహోవా దేవుడని ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే చాలా క్లియర్గా ఉంది ఎవిడెన్స్ అక్కడ. ఎస్, కొంతమంది కుమారుడు దేవుడా కాదా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. అప్పట్లో ఉన్న ఏరియన్స్ లాంటి వారు, ఇప్పట్లో ఉన్న యెహోవా సాక్షులు లాంటి వారు కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ ఖచ్చితంగా మనము బైబిల్ నుంచి వాదించవచ్చు. యేసు ప్రభు దేవుడని చాలా స్పష్టంగా, ఎక్స్ప్లిసిట్గా వాక్య భాగాలు ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం గురించి మనము ఆలోచిస్తే చాలా ఆధారాలు మనకు పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయం మనకు తెలియజేస్తుంది, బైబిల్ చెబుతుంది. కాకపోతే ఎక్స్ప్లిసిట్ రెఫరెన్సెస్ లేవు, ఇన్ఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మనము పరోక్షంగా వాక్య భాగాల్ని చదివితే పరిశుద్ధాత్ముడు దేవుడు అని మనకు తెలుస్తుంది. కాకపోతే దాంట్లో ఎవిడెన్స్ చాలా ఉంది. కానీ మనము తండ్రి అయిన దేవుడు, లేకుంటే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు అని ఎక్స్ప్లిసిట్గా రెఫరెన్సెస్ ఎలాగైతే ఉన్నాయో అంత సింపుల్గా ఉండవు. బైబిల్లో ఉన్నాయి ఖచ్చితంగా, అవి నేను చూపిస్తాను కొద్దిసేపట్లో. బట్ ఇది కొంచెము పరోక్షంగా మనము బైబిల్లో చూస్తున్నాం అన్నమాట. సో అవి ఏంటో చూద్దాం. మొదటిగా, పరిశుద్ధాత్మను సూచించే అనేక వాక్యాలు దేవుని సూచించే వాక్యాలతో సమానంగా ఉపయోగించబడుతున్నాయి. ఓకే, అంటే తండ్రి అయిన దేవుని గురించి సంబోధించే వాక్య భాగాలు పరిశుద్ధాత్మని గురించి కూడా సంబోధిస్తున్నాయి. విల్ లుక్ ఎట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు నేను ఆల్రెడీ ప్రస్తావించాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనందరికీ తెలుసు స్టోరీ, సో ఐ విల్ నాట్ రిపీట్ దాట్. అక్కడ అనన్య మరియు సఫేరా మరి పొలం అమ్మి కొంచెము భాగం వారి దగ్గర పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు. సో పేతురు అంటాడు, అనన్య 3వ వచనంలో, అనన్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. సో అనన్య ఎవరిని మోసపరిచాడంటే పరిశుద్ధాత్మను అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 4వ వచనంకి వచ్చేసరికి మరి కింద భాగంలో అంటాడు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అని అంటున్నాడు. మనుషులతో అబద్ధం ఆడలేదు, కానీ దేవునితో అబద్ధం ఆడాడు. పైనేమో పరిశుద్ధాత్మునికి అబద్ధం చెప్పాడని అంటున్నాడు. ఇక్కడేమో నువ్వు దేవునికి మనుషులకు కాదు దేవునితో అబద్ధం చెప్పావు అని అంటున్నాడు. సో అంటే పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్తే దేవునికి అబద్ధము చెప్పినట్లే అని మనకు అర్థమవుతుంది. తర్వాత మనందరికీ తెలిసిన వాక్య భాగం, మళ్ళీ చాలా ఫెమిలియర్ వర్సెస్. 1 కొరింథీ 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఓకే, దేవుని ఆలయంలో ఎవరుంటారు అంటే దేవుడు ఉంటాడు కదా. అయితే అక్కడ ముందు చదవండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. సో దేవుని ఆలయంలో దేవుడు ఉండాలి, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు అని అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు. లైక్ వైజ్
మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? రైట్. సో మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నది అని పౌలు భక్తుడు ఇక్కడ కూడా రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని ఆలయంలో దేవుడు ఉంటాడు, కానీ అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. రైట్. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవునికి చెందిన లక్షణాలు మరియు స్వభావ గుణాలు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేదంటే పరిశుద్ధాత్మ దేవునికి చెందిన లక్షణాలు మరియు స్వభావ గుణాలు కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఏ సుగుణాలని లక్షణాలను కలిగి ఉన్నాడో పరిశుద్ధాత్ముడు అవి కలిగి ఉన్నాడు. మీరు పితృశాస్త్రం కానీ లేదా క్రీస్తు శాస్త్రం కానీ చదివినప్పుడు మీరు అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకుండొచ్చు, దేవుని యొక్క లక్షణాల గురించి. ఆ లక్షణాలు పరిశుద్ధాత్మలో కూడా చూస్తున్నాం. ఉదాహరణకు పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞుడు, ఆమ్నిషియంట్, ఆయనకు అన్నీ తెలుసు. ఆ విషయాన్ని మొదటి కొరింథీ 2వ అధ్యాయం 10 నుంచి 11 చూస్తున్నాం. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల్లో మరి ఆయన పరిశుద్ధాత్మునికి దేవుని యొక్క తలంపుల అంట. చూడండి, దేవుడు అనంతుడు. ఒక అనంతుని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే అనంతునికే సాధ్యమవుతుంది. నేను సంపూర్ణంగా దేవుని తెలుసుకోలేను. వాక్యంలో ఏదైతే చెప్పబడిందో అది మాత్రమే తెలుసుకోగలను. సో పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క తలంపులు తెలుసుకోగలడు అంటే ఆయన దేవుడు. అలాగే యోహాను 16:13 చూస్తే, యోహాను 16:13 పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కొద్ది సత్యం కాదండి, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఓకే. అలాగే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గురించి లూకా రాసు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం క్రిస్మస్ టైంలో జనరల్గా మరియు గురించి ప్రసంగాలు చేసేటప్పుడు ఈ వాక్య భాగం దగ్గరికి వెళ్తాం. లూకా రాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. చాలండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడు. ఎవరు సర్వోన్నతుడు? పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో చదివితే ఎవరు సర్వోన్నతుడు అంటే తండ్రి అయిన దేవుడు. సో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనను. దీని ప్యారలలిజం అంటాం. సో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్న తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, తండ్రి గురించి మాట్లాడుతున్నట్టే పరిశుద్ధాత్మని గురించి కూడా మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. అంటే ఇది వర్జిన్ కాన్సెప్షన్ అనేది, మరియా కన్యకై ఉండి గర్భం ధరించడం అనేది ఒక అద్భుతం, చరిత్రలోనే అద్భుతం. ఇది ఎలా జరిగిందంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా అని మనం చూస్తూ ఉన్నాం. రైట్. అలాగే పరిశుద్ధాత్ముడు మానవుల యొక్క హృదయాల్ని మార్చగలడు, మానవుల యొక్క పాపాలని ఒప్పింపజేయగలడు, మానవులకు నూతన జన్మను ఇవ్వగలరు. మరి మత్తయి 19:26 చూస్తే, మత్తయి 19:26 మరి బైబిల్ ఏం చెప్తుందంటే మానవుణ్ణి రక్షించుట అసాధ్యము కానీ ఇది దేవునికి సమస్తం సాధ్యమని యేసుప్రభుల వారు అంటారు. అంటే ఒక మానవుని యొక్క మనస్సును మార్చడము, రక్షించడము దేవునికే సాధ్యం. అది పరిశుద్ధాత్మని కూడా సాధ్యమని బైబిల్ మనకు చెప్తుంది. ఆయన మనుషుల యొక్క హృదయాన్ని మార్చుతాడు, మానవుల యొక్క పాపాలని ఒప్పింపజేస్తాడు, మనల్ని తిరిగి జన్మింపజేస్తాడు. ఆ రెఫరెన్సెస్ ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. సో పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. పరిశుద్ధాత్ముడు నిత్యుడు కూడా. 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9:14. నిత్యుడుగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న ఈ ఆత్మ ఎలాంటి వాడంటే నిత్యుడగు ఆత్మ.
బైబిల్లో ముగ్గురు నిత్యులు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధ కుమారుడు, పరిశుద్ధాత్మ. నిత్యుడగు ఆత్మ అనే వాక్యం మనకు చెబుతుంది. సో పరిశుద్ధాత్మునికి ఉన్న లక్షణాలు దేవునికి కూడా ఉన్నట్లు అంటే, లేదా దేవునికి ఉన్న లక్షణాలు పరిశుద్ధాత్మనికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. మూడవ ఆధారం ఏంటంటే, మూడవ ఎవిడెన్స్, సాధారణంగా దేవునికి ఆపాదించబడే కొన్ని పనులు పరిశుద్ధాత్మ చేస్తాడన్నట్లు మనం చూస్తున్నాం బైబిల్లో. సాధారణంగా దేవునికి ఆపాదించబడే కొన్ని పనులను పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికి తెలిసిన వాక్య భాగము ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో, మరి ఆత్మ జలములపై అల్లాడుచుండెనని మనం చూస్తున్నాం. అండ్ చాలా మంది విద్వాంసులు దే అండర్స్టాండ్ దట్ పరిశుద్ధాత్ముడు మరి సృష్టిని సృష్టించేటప్పుడు తన పాత్ర కూడా ఒకటి ఉంది. ఆయన కూడా సృష్టిని సృష్టించడంలో పాలిభాగస్తునిగా ఉన్నాడు. రైట్? జలములపై ఆత్మ అల్లాడుచుండెను అని వాక్యం చెబుతుంది. తర్వాత కోర్స్ ఈ వాక్య భాగం చూస్తే యోబు గ్రంథము 26:13 వచనము మనము ఇంగ్లీష్లో కానీ లేదా తెలుగులో కానీ వర్నాక్యులర్లో చూస్తే మనం వెంటనే దీన్ని క్యాచ్ చేయలేము. కానీ హీబ్రూ భాషలో చూస్తే ఆసక్తికరమైన విషయం అక్కడ మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథము 26:13లో, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును అని వాక్యం చెబుతోంది. అయితే ఊపిరి అనే పదం ఇక్కడ రువాక్ అనే పదం. ఓకే, నేను ఇక్కడ రువాక్ అనే పదం హీబ్రూలో. సో దాని అర్థము అంటే ఆ పదాన్ని 2 విధాలుగా తర్జుమా చేసుకోవచ్చు. ఒకటేమో ఆత్మని తర్జుమా చేసుకోవచ్చు, ఇంకొకటి ఊపిరి. ఇక్కడ ఊపిరి అని ఉంది, కానీ ఇదే పదాన్ని మనము మరి యోబు గ్రంథము 26:13ను ఆయన ఆత్మ అని కూడా చేసుకోవచ్చు. ఆయన ఆత్మ అని కూడా చేసుకోవచ్చు. అంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మరి సృష్టిలో తన పాత్రను వహించినట్టు మనం అర్థం చేసుకోగలం. అలాగే యోహాను 3:5-8 యేసుప్రభుల వారు నికోదేముతో మాట్లాడిన సంభాషణ అందరికీ తెలుసు. యోహాను 3:5-8. మరి మనం ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేమని ప్రభువు వారు చెప్తున్నారు. సో మనకు నూతన జన్మ అనేది, ఆధ్యాత్మిక జన్మ అనేది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అయితే యేసుప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు మీకు నూతన జన్మనిస్తాడు. ఇదే విషయాన్ని మనము తీతు గ్రంథము 3:5లో కూడా చూస్తున్నాం. తీతు గ్రంథము 3:5లో, ఆత్మ మనకు నూతన స్వభావం కలగచేయటం ద్వారా మనం రక్షించింది. ఎస్, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ దట్ పార్ట్. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగిస్తాడు, దాని ద్వారా మనము రక్షింపబడుతున్నాము అని వాక్యం చెబుతోంది. అలాగే రోమా 8:11లో చూస్తే, రోమా 8:11లో పరిశుద్ధాత్ముడు క్రీస్తుని మృతుల నుంచి లేపాడట. ఎవరు మృతుల నుంచి ఒకరిని లేపగలరంటే దేవుడు మాత్రమే. మరొక చోట ఏమనంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని మృతుల నుంచి లేపాడని వాక్యం చెబుతుంది. యోహాను రాసిన సువార్తలో ప్రభు అంటాడు ఏంటంటే, ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల తర్వాత నేను తిరిగి లేపుతాను అంటాడు. అంటే తండ్రి చేసేది, కుమారుడు చేసేది, పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. రైట్? పునరుద్ధాన శక్తి పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు లేఖనాల్ని కూడా ఇచ్చాడు. 2 తిమోతి 3:16 మీద అందరికి తెలిసిందే, మనం తెరవనక్కలేదు. సో ఈ లేఖనాల్ని మనం ఎలా పొందుకున్నామంటే దైవావేశం వలన. ఇట్ ఈస్ గాడ్ బ్రీత్, దైవావేశం వలన ఉంటుంది. అలాగే 2 పేతురు 1:21 చూస్తే, 2 పేతురు 1:21 చూస్తే, మరి ప్రవక్తలు ఆత్మ చేత ప్రేరేపించబడి లేఖనాల్ని ఇచ్చారని మనం చూస్తున్నాం. ఒకడేమో దైవావేశం వలన తిమోతి పత్రికలో ఉంది, పేతురు పత్రికలో ఏమో పరిశుద్ధాత్ముని వలన. అంటే పరిశుద్ధాత్ముడు, దేవుడు మనకు లేఖనాలను ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు మనకు లేఖనాలను ఇచ్చాడు. అంటే దేవుడు చేసే క్రియలు పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు.
రైట్. చివరిగా పరిశుద్ధాత్మ తండ్రి మరియు కుమారునితో సమాన స్థాయిలో అనుసంధానమై ఉన్నట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మరియు కుమారునితో సమాన స్థాయిలో అనుసంధానమై ఉన్నాడు. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ ఉదాహరణ ఇచ్చాను. మత్తయి రాసిన సువార్త 28:19 గ్రేట్ కమిషన్లో మనం చూస్తున్నాం కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇవ్వండి. బ్యాప్టిజం ఫార్ములా అంటాం దీన్ని. సో ఇంతకుముందు చెప్పినట్లు తండ్రి, కుమార, బిల్లీ గ్రామ్ గారు, భక్త్ సింగ్ గారు అని ఎంత గొప్ప దైవజనులు మాటలు చెప్పినా, పేర్లు చెప్పినా, ఉచ్చరించినా అది అక్కడ ఫిట్ అవ్వదు. ఇట్ కాన్ బి. పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారులతో సమానం కాబట్టి ఆయన గురించి ప్రస్తావన అక్కడ చేయబడుతుంది. అలా 2 కొరింథీ 13:14 ఆల్రెడీ మనం చూసాం. ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం. రైట్. అలాగే అలా చాలా వాక్య భాగాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు కొన్ని వచనాలు మీకు ఇచ్చాను. తండ్రి కుమారుల గూర్చి ప్రస్తావన చేసినప్పుడు పరిశుద్ధాత్మ గూర్చి కూడా ప్రస్తావన ఉంది. ఉదాహరణకు 1 కొరింథీ 12వ అధ్యాయంలో 4-6 వచనాలు చూస్తే, 1 కొరింథీ 12వ అధ్యాయము 4-6 వచనాలు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. 1 కొరింథీ 12:4-6. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఎంత ప్యారలల్గా, అంటే ఒక్కడే 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 అని ఒకసారి పరిశుద్ధాత్మని గురించి, ఒకసారి యేసు ప్రభువు వారి గురించి, ఒకసారి తండ్రి గురించి ప్రస్తావిస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో ఎంతో దగ్గర సంబంధము తండ్రికి మరియు పరిశుద్ధాత్మనికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇవన్నీ మనము ఈ వాక్య భాగాలన్నీ టోటాలిటీ మనము స్టడీ చేసి చదివినప్పుడు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్న విషయం అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా 3 వ్యక్తులు చూస్తున్నాం. ఈ త్రిత్వంలోని 3 వ్యక్తులు. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనంలో చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపోదికియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరైన వారిలో చేరిన యాత్రికులకు శుభములు చెప్పి రాయున్నది అని వాక్యం చెప్తుంది. సో ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం, ప్రభువైన యేసు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ వర్సెస్, క్యుములేటివ్గా ఇవన్నీ వచనాలు మనం తీసుకుంటే, ప్లస్ ఈ ఆధారాలని, ఈ 4 విషయాలు మనం చూస్తే, రైట్, పరిశుద్ధాత్మను సూచించే అనేక వాక్యాలు దేవుని సూచించే వాక్యాలతో సమానంగా ఉపయోగించబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి చెందిన లక్షణాలు మరియు స్వభావ గుణాలు కలిగి ఉన్నాడు. సాధారణంగా దేవునికి ఆపాదించబడే కొన్ని పనులను పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి మరియు కుమారునితో సమాన స్థాయిలో అనుసంధానమై ఉన్నాడు. కాబట్టి వీటన్నింటిని బట్టి మనము ఎలాంటి అనుమానం లేకుండా మరి రూఢిగా ఏం చెప్పగలమంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా 100% దేవుడు. ఆల్ రైట్, దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ టుడే. ఈ సమయంలో ఎనీ క్వశ్చన్?